హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాస్తా. సో ముందు నేను ఎంతెంత తింటామో అంతంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. మా ఆయనకి 1 బౌల్, నాకు హాఫ్ బౌల్ అని. తర్వాత దీన్ని ఇంకేంది ఉడకబెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి. సో ఒకదానికొకటి అంటుకోదు. సాల్ట్ ఎక్కువ వేయకండి, టేస్ట్ పోతుంది. వెరీ లిటిల్, అంటే కొంచెం వేయాలి అంతే. మనం ఇంకా నెక్స్ట్ ఇంకా యాడ్ చేయాలి కాబట్టి మసాలాలో కొంచెమే వేసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకోవాలి, కొంచెం షేక్ చేస్తే లూజ్గా ఊగేటట్టు. లేదంటే వెంటనే ఒక కూల్ వాటర్ బౌల్లో ఒకటి వేసి చల్లగా అయిపోతుంది కదా, టేస్ట్ చేసి చూడండి ఉడికిందా లేదా మీకు తెలియకపోతే. సో ఉడికింది అనుకుంటే అప్పుడు ఇలా ఈ ప్రాసెస్ చేయండి. వెంటనే వడగట్టేసుకొని వేడి వాటర్ని తర్వాత వెంటనే ట్యాప్ వాటర్ కింద పెట్టేసేయండి. సో అలా చేయకపోతే ట్యాప్ వాటర్ కింద అంటేసుకుంటాయి అవి, ఎందుకంటే మైదా పిండితో చేస్తారు కాబట్టి. ఆ తర్వాత ఇంకా దాంట్లోకి మనం గ్రేవీ టైప్ యాడ్ చేస్తాం కదా, నేను టొమాటో సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక టమాటో తీసుకున్నాను, చాలా కాస్ట్లీ ఉన్నాయి టమాటోస్ అని, సరిపోలేదు. అందుకే ఇంకొకటి తీసుకున్నాను. నిజానికైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 5 టమాటోస్ తీసుకోవాలి. బట్ నేను పిసినారితనం చాలా ఎక్కువ చూపించాను. చాలా కాస్ట్లీ ఉన్నాయండి టమాటోస్. అసలు 7 రింగేట్స్కి 1 కేజీ అంట. ఈయన కేజీన్నర తెచ్చారు. నాకు అసలు వేయాలనిపించట్లా, అందుకే ఓన్లీ 2 తీసుకున్నాను. పొరలెళ్ళి డ్రైగానే తిందామనేసి. ఆ తర్వాత కొంచెం కెచప్ యాడ్ చేశాను అనుకోండి, అంత కుకింగ్ అంతా అయినాక డ్రైగా అనిపిస్తున్నాయి అనేసి. బట్ టమాటోస్ మాత్రం నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 5 or 6 తీసుకోవాలి, అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా తర్వాత గార్లిక్ ఆనియన్ అయితే మస్ట్, గార్లిక్ ఆనియన్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ మస్ట్ అన్నట్టు దీంట్లోకి. ఆ తర్వాత ఒరిగానో బేసిల్ అవి యాడ్ చేస్తాం కదా ఫ్లేవర్స్కి. ఇంకా ఆనియన్స్ అండ్ గార్లిక్ అయితే కంపల్సరీ, లేదంటే ఇంకా సాస్ అవ్వదు కదా. టొమాటో, ఆనియన్, గార్లిక్ కంపల్సరీ. కొంచెం ఇవి సాఫ్ట్ అవ్వగానే గార్లిక్ అండ్ ఆనియన్ని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నేను ఇలా డ్రైగా చేస్తున్నాను కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, లేదంటే అంటుకుపోతుంది. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి పాస్తాకి, లేదంటే అంటుకుపోతాయి ఇంకా వేయగానే. నేను ఏంటంటే కొంచెం చెప్పానుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి, ఇంకా మా హస్బెండ్కి హెల్త్ పర్పస్ దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. సో ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇప్పుడు నేను చూపించినట్టు అలాంటి డ్రై చిల్లీ ఉంటే టొమాటో పేస్ట్ చేసుకునేటప్పుడు ఆ పేస్ట్లోనే యాడ్ చేసేసేయండి, ఫ్లేక్స్ లాంటి టేస్టే వచ్చేస్తుంది. సో చూసారుగా ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను, ఆప్షనల్ ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే లేదు. నేను క్యాప్సికమ్ యాడ్ చేశాను, క్రంచిగా ఉంటాయి కదని. ఏదైనా సరే ఆనియన్ అయినా క్రంచిగానే ఉంచుకోవాలి, ఎక్కువ సాఫ్ట్గా చేసుకోవద్దు కూరలు వండినట్టు. నేను అసలు హాఫ్ కంటే తక్కువ కూడా ఫ్రై చేశాను, లైక్ హాఫ్ ఫ్రై కూడా అవ్వలేవు ఆనియన్స్, చాలా క్రంచిగా ఉన్నాయి ఆనియన్స్ అయినా సరే, ఆ క్యాప్సికమ్ అయినా సరే. లేదంటే టేస్ట్ పోతుంది, కూరల్లా టేస్ట్ వచ్చేస్తుంది, అలా చేసుకోవద్దు. ఇంకా నేను మెక్డొనాల్డ్స్ ఈ చిల్లీ ఫ్లేక్స్ డామినోస్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. సో డామినోస్ ఈ చిల్లీ ఫ్లేక్స్ వేస్ట్ చేయకుండా దీంట్లో వేస్తున్నాను. ఆ తర్వాత మెక్డొనాల్డ్స్ ఈ కెచప్ అవి ఉంటాయి కదా, చిల్లీ అండ్ టొమాటో సాస్, అవి యాడ్ చేసేసానండి. నేను ఎప్పుడు వేస్ట్ చేయను, ఆ శాచెస్ వస్తాయి కదా దాచుంచుతాను. ఇలాంటి దాంట్లో యాడ్ చేస్తాను అన్నట్టు. నెక్స్ట్ యాడ్ చేస్తాను చూడండి కెచప్, అవి మెక్డీ, ఇవేమో డామినోస్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే యాడ్ చేశాను ఇంట్లో. సో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి దీనికి టేస్ట్, ఎందుకంటే దీనికి కూడా కావాలి కదా. తర్వాత ఇది ఓరిగానో అండ్ బేసిల్ లీవ్స్ అన్నట్టు ఇవి. నేను ఇప్పుడే యాడ్ చేశానని యాడ్ చేయకండి, మసాలా యాడ్ చేయకూడదు, మర్చిపోయి మీకు చూపిస్తానని తీసుకొచ్చి యాడ్ చేశాను అనమాట. ఇలా చేయకూడదు, ముందు పాస్తా యాడ్ చేసి ఆ తర్వాతే అవి యాడ్ చేయాలి, లేదంటే టేస్ట్ అంతా పోతుంది. ఇదిగో ఇది మెక్డీ కెచప్స్ యాడ్ చేశాను, కొంచెం డ్రైగా అనిపించి సాస్ తక్కువైపోయింది అనేసి. బట్ అయినా సరే సరిపోలేదు. నిజానికి 4-5 చెప్పానుగా, అలా టమాటోస్ యాడ్ చేయాలి, మీడియం సైజ్ 4-5 టమాటోస్ కంపల్సరీ. అలా తర్వాత పాస్తా యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. నాది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కాబట్టి అలా ఉంటుంది అనుకోవద్దు, అసలు అంటుకోదు నాన్ స్టిక్లో చేస్తే. ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి అలా అంటుకుంటుంది. నేను మానేసానుగా ఇంకా నాన్ స్టిక్లో, ఇంకెలా వచ్చినా స్టీల్ ప్యాన్లో తినాల్సిందే వండుకొని. చూసారా నాది డ్రైగా అయింది, బికాస్ టొమాటో సాస్ నేను తక్కువ టొమాటో పేస్ట్ తక్కువ పట్టుకున్నానని. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి, ఒరిగానో అండ్ బేసిల్ లీవ్స్ది, డ్రై లీవ్స్ది ఉంటుంది కదా, అది పౌడర్, అదన్నట్టు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒరిగానో అండ్ బేసిల్ లీవ్స్ యాడ్ చేస్తే కంపల్సరీ. అవి యాడ్ చేయాలి. ఇంకా చాలా మంచి, అసలు అది యాడ్ చేయగానే ఒరిగానో అండ్ అవి యాడ్ చేస్తే గుమ్మగుమ్మలు, అసలు కిచెన్ అంతా చాలా మంచి స్మెల్, ఆకలి పెరిగిపోయింది నాకైతే. సో ఇలా చేసేసుకున్నాను. కొంచెం డ్రైగా అయిందని చెప్పేసి ఇంకా ప్లేట్లోని సైడ్కి కొంచెం ఈయనకి, నా దగ్గర గార్లిక్ కెచప్ ఉందన్నట్టు, అది ఇచ్చాను ఈయనకు. తర్వాత దీంట్లో పెట్టలేదు, మర్చిపోయినట్టు. చాలా రోజుల తర్వాత తింటున్నాను నేను, చాలా రోజులు అయింది తినక. నేను మా హస్బెండ్ చేస్తారు కానీ నేను తిన్ను బేసిక్గా. చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత తింటున్నా, టేస్టీగా అనిపించింది నోటికి.
ఇంకా ఈయన ఈ ముందు రోజు నైట్ ఏమో ఈయన నా కోసం ట్రైపాడ్ తీసుకొస్తానని వెళ్ళారు. పాతది బావికి ఇంకా తెలుసుగా విరగ్గొట్టడమే ఉంటుంది, ఇంకేముంటుంది. విరగ్గొట్టేశాడు అన్నట్టు, సరిగ్గా పడిపోతుంది ఫోన్. సో అందుకే వేరే తీసుకొస్తానని వెళ్ళారు. ఇక్కడ మలేషియాలోనే ఇది చాలా పెద్దది అన్నట్టు, ఓన్లీ స్మార్ట్ గ్యాడ్జెట్స్ కోసం అనేసి లోయత్ ప్లాజా అని ఒక మాల్ లాగా ఉంటుంది. ఒక 6 ఫ్లోర్స్ 7 ఫ్లోర్స్ అలా ఉంటుంది. ఇలా అన్ని శాంసంగ్, ఐ స్టోరు ఇలాంటివన్నీ, ఇంకా వివో, డెల్ చూస్తున్నారుగా, ఇలాంటి అన్ని బ్రాండ్స్ ఉంటాయి దీంట్లోనే. అన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్ కానీ, ఇంకా కంప్యూటర్స్ కానీ, వేరే అన్నీ ఉంటాయి. ఇంకా ఫోన్స్, హెడ్సెట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా స్పీకర్స్ లాంటివి, టీవీస్ కూడా ఉంటాయి అనుకుంటా, స్మార్ట్ టీవీస్ లాంటివి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటివి ఉండవు ఎలక్ట్రానిక్స్, బట్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఆఫీస్ కానీ ఇంకా వేరే అన్నీ. చాలా బాగుంటుంది. అన్ని రకాలు ఒకటే ప్లేస్ దొరుకుతాయి. మీరు అన్నీ చెక్ చేసి షాపుల్లో మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఫోన్ కవర్స్ కానీ, హెడ్సెట్స్ అలాంటి వాటిపైన కొంచెం మంచి ఆఫర్స్ ఇస్తారు అన్నట్టు, డిస్కౌంట్ చాలా బాగుంటుంది. సో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా కొనుక్కోవచ్చు మనము. అందుకని కొంచెం దూరం ఉన్న అక్కడ వరకు వెళ్ళారు. దూరమేం లేదు, బట్ వెళ్ళారు. చూసారా, ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి సోనీ ఇదిగో ఇయర్ ఫోన్స్ కానీ, ఇంకా హెడ్సెట్స్ కానీ అలా అన్నట్టు. సో అలా చూసుకొని కొనుక్కోవచ్చు మనము. వెళ్ళి ఇంకా ఈయనకి ఏదో బ్లూటూత్ కావాలంటే అదొకటి, అండ్ నాకు ట్రైపాడ్ ఒకటి తీసుకొని వచ్చారు. ఈయన తీసుకున్న బ్లూటూత్ వచ్చేసి 38 రింగిట్స్ అనుకుంటా. సో ఆయన బయటకు వెళ్ళేసి ఇది తీసుకొచ్చారన్నట్టు. ఇది ఆయన బ్లూటూత్ అన్నట్టు. ఇది కంపెనీ నేను చూసుకోలేదు సరిగ్గా, మర్చిపోయిన, ఇప్పుడు కనిపించట్లేదు. సో ఇది హ్యాండ్ ఫ్రీగా ఉంటుంది కదా అని తీసుకున్నారు. చాలా అంటే చాలా కాల్స్ అటెండ్ చేస్తూ ఉంటారు కదా ఆఫీస్ వర్క్తో. సో చాలా చెయ్యి నొప్పి పెడుతుందంట. ఇంకా ఫోన్స్ పెట్టి పాడైపోయాయి. సో అందుకే బ్లూటూత్ తెచ్చేసుకున్నారు. ఏముంది, ఛార్జింగ్ కేబుల్ ఉంది, స్లిప్ అవ్వకుండా ఉండే క్లిప్, అదేంటి రబ్బర్ది క్లిప్ ఎక్స్ట్రా ఉంది, అండ్ ఇయర్ క్లిప్ ఒకటి ఉన్నట్టుంది, అంతే. ఇంకేముంటుంది బ్లూటూత్ అంటే. సో అదన్నట్టు శాంసంగ్ది కూడా ఉంది, మా ఇంట్లో పాడైపోయింది. సో ఇదేదో తెచ్చుకున్నారు 38 రింగిట్స్ది. ఇది వచ్చేసి నా ట్రైపాడ్. ఇది చైనా బ్రాండ్దే ఉంది సంథింగ్. మొబైల్, ట్యాబ్, కెమెరా, వీడియో క్యామ్ అన్నీ పెట్టుకోవచ్చు అంట. అండ్ చాలా బరువు ఉంది, అంటే నా ముందర దాంతో పోలిస్తే చాలా బరువు ఉంది. అండ్ పౌచ్ కూడా చాలా మంచి క్వాలిటీది ఇచ్చారు, ఈజీగా వేసుకొని వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్తే. స్టేబుల్గా ఉంది, బరువుగా ఉంది, అండ్ నాట్ స్లిప్పరీ కూడా ఇచ్చారు, కాళ్ళకి రబ్బర్ ఇవి కింద. సో ఎక్కడికైనా వెళ్తే ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఎవరిని ఫోటో తీయమని అడగాల్సిన పని లేదు, ఎంచక్కా పెట్టుకోవచ్చు, మనమే తీసుకోవచ్చు. ఎందుకంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడానికి రిమోట్ ఉంది. వీడియో కానీ, కెమెరా షూట్ కానీ మనం చేసుకోవచ్చు అన్నట్టు ఆ బ్లూటూత్ రిమోట్ వన్తోని. చాలా బాగుంది, నాకు నచ్చింది. జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా ఉంది కాబట్టి. సో చాలా బాగుంది, ఈజీగా ఉన్నాయి. స్క్రూస్ అన్నిటికీ సేమ్ ఉంటాయి కానీ చాలా ఇబ్బంది పెడతాయి. ఇవి కొంచెం తిప్పగానే టైట్ అవుతున్నాయి, ఒకసారి 2 సార్లు తిప్పగానే లూజ్ అయిపోతున్నాయి. చాలా బాగుంది. ఇది కూడా ఇలా క్లిప్ లేపి పెట్టేది కాకుండా ఇలా గట్టిగా ఉంది, ఎందుకంటే కెమెరా అది కూడా పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉండాలని చెప్పేసి. సో ఇది నేను ఫోన్ కానీ సెట్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ. ఇలా పొడుగ్గా పెడతారు కదా ఫోన్కి అయితే, సో అలా అన్నట్టు నాకు బాగా నచ్చింది. సో ఈజీ టు మేనేజ్ ఉంది, అండ్ స్టేబుల్గా, బరువుగా కూడా ఉంది, నాన్ స్లిప్ కూడా ఉంది, కాబట్టి ఇది బాగా నచ్చింది. సో భావిక్ ఫస్ట్ ఇది ఏం చేశాడంటే ఇలానే ఓపెన్ షర్ట్ అని, ఇది నా ఓల్డ్ ట్రైపాడ్. సో భావిక్ దీన్ని కొంచెం డ్యామేజ్ చేసేసాడు, సరిగ్గా పని చేయట్లా. సో అందుకే ఇది తీసుకున్నాను. ఇంకా ట్రై చేయాలి దీన్ని కూడా పెట్టుకొని ఇవ్వట్లా ఫోన్. సో చూడాలి ఇంకా ఎలా పని చేస్తుందో చూడాలి ఇంకా. సో దానికైతే దానికైతే ఎంచక్క బ్లూటూత్ ఉందండి. సో హ్యాపీగా వాడుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను చూద్దాం, వాడు వాడినిస్తాడో తెలియదు. దీని అయితే ఇక డ్యామేజ్ చేసేసాడు. స్క్రూస్ అవి అన్స్క్రూ చేయకుండానే తిప్పడము, పైకి కిందకి చేసి దీన్ని అసలు డ్యామేజ్ చేసేసాడు. సరిగ్గా ఫోన్ పట్టుకోవట్లా, పడిపోతుంది ఫోన్ దీని నుంచి. సో దాన్ని చూడాలి ఇంకా రిపేర్ స్టార్ట్ చేసేసాడు వీడు ఆల్రెడీ. వాట్ ఆర్ యు డూయింగ్? I am making a photo. Photos? Yes, I'm making you photo stand, okay? Photo stand? Yes, it's photo stand. It was so cool. It is so cool. Yes, because... Don't break it, okay? Okay, and now I will take pictures. You want to take pictures? Yes. చూసారా, ఆల్రెడీ ఫోటో స్టాండ్ అంట రిపేర్ చేసేస్తున్నా. సూపర్ స్టాండ్. Your super stand so new. సో న్యూ. See? ఓకే. తెలుగులో మాట్లాడమ్మా భావి. వక్రతుండ మహాకాయ చెప్పు. It's coming when you open and sit.
ఓపెన్ అండ్ షట్ అవుతుంది కానీ వక్రతుండ మహాకాయ చెప్పు. స్టార్ట్ చేస్తాడు దాన్ని రిపేర్ చేయడం, ఏమేమి అనలైజ్ చేస్తున్నాడు ఎలా ఉందని. ఇంకా నేను లంచ్కి ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను. ఇవాళ వచ్చేసి గోంగూర పప్పు. ఇంకా గోంగూర పప్పు నాకు ముందు చేయడం వచ్చేది కాదు. సో తర్వాత మా అమ్మ వచ్చినప్పుడు నేర్పించింది కరెక్ట్ ప్రాసెస్ ఎలా అని. చూసారా ఇంతే వచ్చింది, 3 రింగెట్స్ కట్ట. ఇది అసలు ముదిరిపోయిన ఆకులు ఉన్నాయన్నీ తీస్తే ఇన్నే వెళ్ళాయి అసలు. ఇంకా ఏరుకొని తీస్తున్నాను అన్నీ. కానీ నాకు చాలా ఇష్టం, అందుకే తీసుకొస్తారు ఎంత కాస్ట్లీ ఉన్నా. సంవత్సరానికి 4-5 సార్లు తింటాం మేము, అంతకంటే ఎక్కువ తినము. సో కొంచెం ఆయిల్ వేసి ఇంకా మస్టర్డ్ సీడ్స్, జీరా అండ్ పీనట్స్ యాడ్ చేశాను. పీనట్స్ కమ్మగా వస్తాయిగా. శనగపప్పు ఉంది కానీ ఎందుకో వేయద్దు అనుకున్నాను, కూర్చొని ఉంటున్నాం కదా ఎక్కువ అనేసి, అందుకే కందిపప్పులోనే చేస్తున్నాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసి కొంచెం సాఫ్ట్ అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్ బీట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, ఇది ఫ్రై అవ్వగానే ఇంకా పసుపు యాడ్ చేసేసి అవి ఆకులు యాడ్ చేశాను, గోంగూర ఆకులు. గోంగూర యాడ్ చేయలేదు, ముందు పప్పు యాడ్ చేశాను. ఎందుకంటే శనగపప్పు యాడ్ చేయలేదు కదా, కొంచెం మంచి టేస్ట్ రావాలనేసి దీన్ని కొంచెం నూనెలోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే అది చెప్పాను కదా, పప్పులు కొంచెం టేస్ట్ రావాలంటే ఫ్రై చేసుకోవాలి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఎందుకంటే ఈ ఇండియన్ పప్పులు కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. కొంచెం ప్యాకెట్లలో చాలా నుంచి పెట్టి అమ్ముతారు, ఏంటో అస్సలు టేస్ట్ ఉండవు. అందుకే ఇలా చేసుకుంటున్నాము. సో అందుకే టేస్టీగా అనిపిస్తాయి, లేదంటే తినలేము అసలు, ఒకలాగుంటాయి. ఆ తర్వాత కరివేపాకు అండ్ ఇది యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అంతా పోతుందనేసి నూనెలో ఎక్కువసేపు ఉంచాను నేను, వెంటనే యాడ్ చేస్తాను. బేసిక్గా కూరగాయలు కానీ ఏదైనా యాడ్ చేసిన తర్వాత వేస్తాను. సో ఇవాళ ఇలా వేసేసాను ముందే, కానీ లేదంటే వేయను, ఫ్లేవర్ అంతా పోతుందనేసి. ఆ తర్వాత జీరా అండ్ కొరియాండర్ పౌడర్ ఉంటుంది కదా, కర్రీ పౌడర్, అది ఇంకా కొంచెం చిల్లీ, సాల్ట్, ఎలా కావాలంటే అలా, మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా అలా. ఇంకా ఎందుకో కొంచెం పుల్లగా స్మెల్ వచ్చింది, కట్ చేస్తూ ఉంటే, ఫ్రై చేస్తూ ఉంటే ఈ ఆకులు చాలా పుల్లగా ఉన్నాయేందో అన్న ఫీలింగ్ వచ్చి, సో చింతపండు గుజ్జుని అలా హాఫే పోసుకున్నాను సార్, నేను అనుకున్నంత పోయలేదు. చూసారు అదిగో, ఇంకా మిగిలించేసాను, ఫ్రిడ్జ్లో దాచుంచాను, ఇంకోసారికి వస్తుందిలే అని ఇంకెప్పుడైనా. సో కొంచెమే యాడ్ చేశాను ఇంకా లాస్ట్ మినిట్లో, మంచిదైంది. ఎందుకంటే నిజంగా మొత్తం యాడ్ చేస్తుంటే చాలా పుల్లగా అయిపోయేది. చాలా ఈ హాఫ్ యాడ్ చేశాను కాబట్టి మంచి టేస్ట్ అయింది. సో ఇంకా అలా సింపుల్గా అంతే, ఇంకేముంది, కొంచెం తగినన్ని వాటర్ వేసేసి మూత పెట్టేస్తే 4 విజిల్స్ ఇచ్చుకోగానే ఇంకా రెడీ అయిపోతుంది. దీంట్లో కూడా అది యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే బావికి తిన్నాడు కదా, అందుకే యాడ్ చేయలేదు. ఇంకా సో ఇది ఇన్నఫ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా తింటారు, ఎక్కువ పుల్లగా లేదు, ఎక్కువ కారంగా లేదు, ఎక్కువ మెస్సీగా అవి ఇవన్నీ ఓపికగా యాడ్ చేయలేదు నేను కాబట్టి, చాలా ప్లెయిన్గా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా పీనట్స్ అవి ఎంత బాగా ఉడికాయో, చూస్తేనే తినాలనిపించేలా. అన్ని పీనట్స్ ఏరుకొని నేనే తినేస్తాను. నేనేం ఉంచాను, బావికి ఏమి తినడు, బావి కల్లా డాడీకి ఉంచాను, నేనే తినేస్తాను, నాకు చాలా ఇష్టం ఇలాంటి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ బెడ్షీట్స్ ఏమో నేను ఇండియాకు 7 years బ్యాక్ మా అన్నయ్య పెళ్ళికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అప్పుడు స్టాక్ అయిపోయింది పెళ్లి సీజన్ అనేసి, 2 లాస్ట్ పీస్ మిగిలితే 2 తీసుకున్నాను టౌన్ అంతా తిరిగి. ఇవి ఒక్కొక్కటి 1000 రూపాయలు అప్పుడే, ఇప్పుడు ఎంతో తెలియదు, బట్ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అండి. అసలు మలేషియాలో ఇవి ఒక్కొక్కటి 200-300 రింగెట్స్, ఇంకా మాల్స్ అయితే 700-800 ఒకటి రింగెట్స్ అండి. అసలు నమ్మరు మీరు, బంగారం కంటే ఎక్కువ కాస్ట్లీ ఇవి లైనెన్ బెడ్షీట్స్, ఇవి కాటన్ లైనెన్వి. అందుకే ఇండియాకి వెళ్తేనే కొనుక్కోవాలని వెయిట్ చేస్తున్నా, కోవిడ్ ఎప్పుడు తగ్గుతుందా, ఎప్పుడు వెళ్ళి బెడ్షీట్స్ తెచ్చుకుందామా అని. చాలా ఇష్టం నాకు ఇవి, చాలా కూల్గా బాగుంటాయి. సో దాచి వాడుతున్నాను, చాలా తక్కువ వాడతాను. చాలా చాలా మంచి క్వాలిటీ అండి, చాలా 8 సంవత్సరాలు వచ్చాయంటే అస్సలు చాలా మంచి క్వాలిటీ. ఇలా ఫ్లాట్ కాకపోతే చుట్టూ ఇవి రావన్నట్టు, ఎలాస్టిక్ రావు, అదొక ప్రాబ్లము. బట్ స్టిల్ పైన కాబట్టి స్లిప్ అవ్వవు, కాటనీ కాబట్టి లైనింగ్ కాబట్టి చాలా మంచి నిద్ర వచ్చేస్తుంది హాయిగా. నాకు చాలా ఇష్టం, ఈసారి వెళ్తే నేను 10 తెచ్చేసుకుందామని అనుకుంటున్నాను. ప్రైజెస్ ఎట్టున్నాయో తెలియదు, చూడాలి. కాకపోతే ప్రాబ్లము పిల్లో కవర్, ఇక్కడ మలేషియన్ పిల్లో సైజెస్ ఉన్నాయండి, చిన్న పిల్లోస్ కొనుక్కొని వేసుకోవాలి. అదిగో నేను వేసుకునే చిన్న పిల్లోకే వస్తాయి. మా హస్బెండ్ వేసుకునే పెద్ద పిల్లోకి అసలు ఈ పిల్లో కవర్ రాదు, ఇండియన్ది, మలేషియన్ పిల్లో కవర్ వేస్తాను. ఇక్కడ పిల్లో సైజెస్ కొంచెం పెద్దగా ఉంటాయి మన ఇండియాతో పోలిస్తే. సో బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే మంచి క్వాలిటీ బెడ్షీట్స్ కాబట్టి వీ కెన్ బై. ఆ తర్వాత బావికి వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా నేను రెడీ అయిపోయి వెళ్ళిపోయాను, రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఇంకా.
ఈ ఇంకా లిఫ్ట్ చూసారు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. నేను ఫాస్ట్ చేసాను కాదు, ఫాస్ట్గా వెళ్ళింది. రాగానే హాఫ్ కూడా తినలేదు, టీవీ చూస్తూ పడుకున్నాడు. స్నానం పోసానో లేదో కూరకడం స్టార్ట్ చేశాడు. అసలు ఫుడ్డే తినలేదు, అలా పడుకుండిపోయాడు. అసలు చాలా టైర్డ్ అయినట్టున్నాడు, తినలేదు పాపం పిల్లోడు. ఇంక ఇవాళేమో కొంచెం వర్షం తక్కువ ఉంది, చాలా బ్రైట్ ఉంది అవుట్ సైడ్. అందుకే నేను వెంటనే బెడ్షీట్ వేసేసాను ఉతకడానికి. లాస్ట్ అసలు 15 days నుంచి ఇలానే పడి ఉంటున్నాయి. 4 bedsheets వేసేసాను. Okay, show me your construction site to me. See, it's crane. Crane, okay. It's rope. Rope, okay. And this is a grabbing Bucket. bucket. And this is the rocks. Rocks, okay. And this is the strong. Strong rocks. And this is the stickers. Okay. And this is a regular sticker. Okay. And this is a dump truck. Wow. And this is a sticker. Mm. How to play? Ball. Okay, how to play with the dump truck? You have to Mm. Load the rocks. Oh, this one. It's not going and going higher. Uh-oh. Yay! సో బావికి వచ్చేసి అసలు అన్నం తినకుండా పడుకున్నాడు కాబట్టి ఒక 40 minutes అలా పడుకున్నాడు అనుకుంటా. ఇంకా లెగిసేసాడు. ఇంకా ఎండగా కూడా ఉంది కదా సోఫా పైన కాబట్టి చెమటతో తడిసిపోయాడు అంతా. రూమ్లో అయితే ఏసీ వేయచ్చు, ఇక్కడ హాల్లో ఏసీ వేస్తే ఇంకా అంతే బిల్ వచ్చేస్తుంది ఇంత లాంగ్. ఎందుకంటే హాల్ అంతా చల్లబడే లోపు టైం పడుతుంది కదా. టైం పడకపోయినా కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది కదా ఏసీ. కూలింగ్ ఎంత చేస్తే అంత ఎక్కువ పవర్ తీసుకుంటుంది. సో రూమ్లో అయితే బెస్ట్ కదా, చాలా తొందరగా చల్లబడిపోతుంది తక్కువ ఏసీ అయినా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.